నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎందుకు పిలిచావు? ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ విన్నావురా? సాడ్ న్యూసా? ఏంటది? వేదకి పెళ్ళంటారా? పెళ్ళ? పెళ్ళేంటి? మొన్నే కదా సంబంధం చెడిపోయింది. సంక్రాంతి పోతే శివరాత్రి రాదారా? అలాగే ఇంకొక సంబంధం వచ్చిందంట. వస్తే వస్తే ఏముంది, చేసుకోమంటున్నారు. నువ్వేమన్నావు? ఏమని అనమంటావు? నన్ను అడుగుతావేంటి? మరి ఏమన్నానని నువ్వెందుకు అడుగుతున్నావు? అంటే ఇప్పుడొచ్చిన సంబంధం నీకు ఇష్టమా? అమ్మ ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకునేది నువ్వా మీ అమ్మ? ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందిరా. అవును, నువ్వేమో అత్తయ్య మాట కాదనలేవు, పాపం వేద ఏమో వాళ్ళమ్మ మాట కాదనలేకపోతే. అన్ని విషయాలకి ఇలా వీక్నెస్లు పెట్టుకుంటే ఎలాగా? అది కాదు మావా, జీవితం కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పెద్దవాళ్ళకి వేరే పని ఉండదా ఏంటి? మొన్నే కదా ఒక సంబంధం చెడిపోయింది. అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా మొత్తం అంతా. కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. గ్యాప్ ఇస్తే అంటే గ్యాప్ ఇస్తే ఇంకో మంచి సంబంధం వస్తుందని నా ఉద్దేశం. ఇప్పుడొచ్చింది కూడా మంచి సంబంధమే అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే చేసుకోవాలి. ఉండు. ఇప్పుడు స్వీట్ నచ్చకపోతే ఒక హార్ట్ షిఫ్ట్ అవ్వచ్చు. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవ్వాలంటే కుదరదు. అది ఆలోచించుకో. అయితే ఇప్పుడు తను నేను చేయమంటావు? అదే ఆలోచించుకోమని చెప్తున్నా. పోనీ ఒక సలహా చెప్పొచ్చు కదరా? చెప్తున్నాను కదా మావా, అర్థం చేసుకోవాలి. ప్రతిదీ విడమర్చి చెప్పాలంటే తనేమన్నా చిన్నపిల్ల ఏంటి? అయినా ఈ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తర్వాత నీ ఇష్టం. చెప్పాగా, నాకు ఇష్టం లేదు. వెళ్తున్నా. అల్లుడు అల్లుడు అల్లుడు. అందరం కలిసి పాపం అన్నయ్య నేర్పిస్తున్నా. ఏంటి పాపం, ఇప్పటికైనా నోరు తెరిచి తన మనసులో మాట చెప్తున్నాడా? ఏదో సంబంధం వచ్చింది మగడా అంటే స్వీట్ నుంచి హాట్ షిఫ్ట్ అవ్వచ్చని సామెతలు చెప్తున్నాడు. ఎడవని, ఈ రాత్రంతా ఏడిస్తే తెల్లారాక విషయం చెప్పి నవ్విస్తాను. వస్తాను. బాయ్ బాయ్. ఏంటంచి అలా అయిపోయావు? పెళ్లి విషయంలో అన్నపూర్ణ వదిన రియాక్షన్ ఎలా ఉంటుందా అని. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఏమైంది అన్నపూర్ణ? మన అమ్మాయి అండి, నా కూతురు నన్ను విడిచి ఉండలేనంటోందండి. నా దగ్గరికి వచ్చేస్తానంటోంది. అన్నపూర్ణ, ఏమైనా కలగన్నావా? నిజమేనండి, నా కూతురేనండి. వచ్చేస్తానంటోంది. చేతులు చాస్తోందండి. నా దగ్గరికి వచ్చేస్తుంది. నా దగ్గరకు వచ్చేస్తుంది. పాపా పాపా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, కలగన్నావు అన్నపూర్ణ? కళ కలేనా? కళ. తీసుకో, నీళ్లు తాగు, తాగు, మంచినీళ్ళు తాగు. తెల్లవారుజామునొచ్చిన కళ్ళు నిజం అవుతాయి అని అంటారు. అలాంటిది నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చిందండి? ఒకవేళ నాకు కూతురు పుట్టుంటే
తను నాకు దూరంగా ఉండుంటే నా దగ్గరికి వచ్చేస్తుందిరే అన్నట్టుగా కల రావచ్చు. కానీ అసలు నాకు కూతురే లేదు కదండి. మరి ఇలాంటి కళ ఎందుకు వచ్చినట్టు? అన్నపూర్ణ, నీకన్నీ ఉన్నా కూతురుంటే బావుండు అని అందరూ అంటున్నారు కదా. ఇదే మాట నువ్వు చాలాసార్లు అన్నావు కదా. ఒక ఆడపిల్లుంటే బావుండు అని. బహుశా ఆ ఆలోచన నీ మనసులో తిరుగుతూ అదే కలగా వచ్చుంటుంది.